అందరికీ ఆత్మ ప్రణామాలండి. మనకి ఈ ధ్యానాన్ని సులువైన పద్ధతిలో అందించిన పత్రి సార్కి, ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన వంశీ సార్కి, సమస్త గురుమండలికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో క్లాస్ టాపిక్ ఆల్రెడీ మనం 2 days చెప్పుకున్నాము. టోల్టెక్ 4 అగ్రిమెంట్స్. ఓకే, సో ఈ టోల్టెక్ 4 అగ్రిమెంట్స్ లో 3 అగ్రిమెంట్స్ కంప్లీట్ చేసుకున్నామండి. సో అంటే ఏంటి అగ్రిమెంట్స్ ఏంటి, వాటిని మనం ఎలాగా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అవి చూసాం మనం. 3 అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి లిస్ట్ చేసుకున్నాము 4 అగ్రిమెంట్స్. సో ఫస్ట్ అగ్రిమెంట్ వచ్చేసి మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. సో బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్స్. అది ఫస్ట్ అగ్రిమెంట్ అండి. మనం మాట్లాడే మాటలో ఎలాంటి దోషాలు లేకుండా కరెక్ట్ గా మాట్లాడగలగాలి. అది ఫస్ట్ అగ్రిమెంట్. నెక్స్ట్ రెండో అగ్రిమెంట్ ఏంటి అంటే దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. దేన్ని మనం పర్సనల్ గా తీసుకోకూడదు, వ్యక్తిగతంగా తీసుకోకూడదు. దేన్ని అంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని మనం వ్యక్తిగతంగా తీసుకోకూడదు అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలని చెప్పాము, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మన అభిప్రాయాలు ఏంటి, మన మీద మనం ఎలా ఉన్నాము, సో ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఊహాగానాలు చేయకండి. డోంట్ మేక్ ఎజంప్షన్స్. సో ప్రతిదాన్ని ఎజ్యూమ్ చేసుకుంటూ ఊహాగానాలు చేస్తూ ఆ ఊహల్లో అనేవి బ్రతకూడదు. అది మళ్ళీ మనం వ్యక్తిగతంగా తీసుకుంటూ దాని నుంచి దోషపూరితమైన మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఊహాగానాలు అనేవి మన జీవితంలో చేయకూడదు అనమాట. సో దీన్ని మనం ఎలాగా అధిగమించాలి, ఊహాగానాలు వచ్చేటప్పుడు ఏం చేయాలి అనేది చూసాం మనం. ఏం చేయాలి అంటే ప్రశ్నించి తెలుసుకోవడం. మనకి ఏదో ఒక ఎజంప్షన్ వచ్చింది, సో ఎదుటి వాళ్ళు ఇలానేమో అలానేమో అనుకున్నాము. సో అనుకున్నప్పుడు ఏం చేయాలని చెప్పాము, దాన్ని ప్రశ్నించి తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం. సో అక్కడతో అది క్లియర్ అయిపోతుంది. సో రిలేషన్స్ లో మనకి మంచిగా శాంతిగా సమాధానంగా ఉంటాం, ఎజంప్షన్స్ అనేవి లేకపోతే మనకి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఇది కూడా మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదా జీవితంలో, ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ అని. సో అంటే ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కొంచెం కూడా తక్కువ కాకుండా మన శక్తి మేరకి శ్రమించి పని చేయాలి. అంటే ఏంటి అంటే దాని మీనింగ్, సో శ్రమించి పని చేయండి అని చెప్తున్నారు అంటే ఓవర్ గా పని చేయమని కాదు, అంటే ఎక్కువగా పని చేయండి అని కాదు. ఓకే, శక్తి మేరకు పని చేయండి. సో ఒక్కొక్క వర్డ్ మనము ఎక్స్ప్లెయిన్ విడదీసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎల్లప్పుడూ, ప్రతిసారి, ప్రతి నిమిషంలో కూడా మనం చేసే పనుల్లో, అది ఏ పనైనా కానివ్వండి, మీ శక్తి పరిధి మేరకు మనకి ఏదైతే శక్తి ఉంటుందో ఆధ్యాత్మికంగా అయినా సరే, బాహ్యంగా అయినా సరే, ఫిజికల్ గా అయినా సరే మనకు కొంత ఎనర్జీస్ ఉంటాయి కదా. సో ఆ శక్తి పరిధి మేరకు శ్రమించండి. సో డూ యువర్ బెస్ట్ అని చెప్తాం, నాట్ పర్ఫెక్ట్. మనం చేసేది ఏం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన పని ఏమి లేదు, బెస్ట్ గా ఉండాలి. అంటే మనకు చేతనైనంత మాక్సిమం చేసేసి వదిలేయాలి. సో దీనిలో రెండు చూసుకోవాలండి మనం. సో ఇది మనకి ఈజీగా అర్థమైపోయినట్టే ఉంటుంది, బట్ ఏంటి అంటే మనం క్లియర్ గా డెప్త్ కి వెళ్ళి చూస్తే గనుక మనకి కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే నాకు ఒక దగ్గరకు ఒక పని వచ్చింది. సో ఆ పని చెయ్యాలి అని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో ఆ పనిని నేను ఏం చేస్తాను అంటే నేను కంప్లీట్ చేసేయాలి ఇన్ టైంలో అని చెప్పి ఇంకా పగలు రాత్రి కూడా ఆ పని చేస్తూనే ఉంటాను. అంటే నా శక్తి మేరకు శ్రమిస్తాను అనమాట. సో అప్పుడు ఏమైపోతుంది, శక్తి మేరకు కాకుండా శక్తి పరిధి కన్నా దాటిపోయి శ్రమిస్తూ ఉంటాం మనం టార్గెట్స్ పెట్టుకొని. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి శరీరంలో ఉన్న శక్తి తగ్గిపోతూ ఉంటుంది, శరీరం సహకరించదు. సో దాంతో మనకి స్ట్రెస్ వస్తుంది. సో దాంతో ఉన్న పని కూడా, యాక్చువల్ గా చేయాల్సిన పని కూడా మనము పర్ఫెక్ట్ గా బెస్ట్ గా చెయ్యలేము కదా. అంటే శక్తి మేరకు నాకు ఇంత శక్తే ఉంది, సో ఈ శక్తి మేరకు నేను ఈ రోజు పని చేస్తాను అని పెట్టుకొని చెయ్యాలన్నమాట. అంటే ఆ శక్తి పరిధి దాటి చేస్తే, ఎక్కువగా శ్రమిస్తే మనకి అది ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సో అలాగే తక్కువ శ్రమించామనుకోండి ఏమవుతుంది అంటే పనులు అవ్వవు. దీనివల్ల వచ్చే
ప్రాబ్లం ఏంటి అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కానీ మనం అది పని కంప్లీట్ చేసుకునే లోపల కానీ మనం సరిగ్గా చేయలేదు అనుకోండి, మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎంత టైం స్పెండ్ చేసాము, మన శక్తి ఎంత ఉంది, మనం ఎంతవరకు చెయ్యాలి అనేది మనకే తెలిసిపోతుంది. సో అది ఎలా ఉంటది, మనకి ఇంటర్నల్ గా అర్థమవుతూ ఉంటది అనమాట. చాలా తక్కువ శ్రమించాం అనుకోండి, అప్పుడు మన మీద మనకే ఆ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట. సో అందుకని ఏం చేయాలి అంటే ఒక పరిధి అనేది ఏర్పరచుకుని దానికి మించి చేయకూడదు, తక్కువ చేయకూడదు. సో ఇలా చేయటం వలన ఏమవుతుంది అంటే, యాక్చువల్ గా అలా ఎందుకు చేస్తాము అంటే, ప్రతిరోజు మనము ఒకేలా ఉంటామా అండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన శక్తి అనేది మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకేలా ఉంటామా మనము? ఉండవు కదా. సో మార్నింగ్ ఎర్లీగా లేచినప్పుడు మనకి ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, అంటే బాడీ అంతా రిలాక్స్ అయిపోయి చక్కగా మనకి ఎనర్జెటిక్ గా, మైండ్ కూడా ఫ్రెష్ గా ఉండి మనం ఎక్కువ పని చేయగలుగుతాం. సో నెక్స్ట్ డే పాస్ ఆన్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, క్లారిటీ, మనకి ఆ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉండదు, పనుల్లో పడిపోయి సో కొంచెం తగ్గుతుంది అనమాట. అలాగే ఆరోగ్యం మీద కూడా డిపెండ్ అయ్యి మన శక్తి అనేది ఉంటుంది. సో మనం బాగా హెల్తీగా హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ పని చేసే ఇది మన శరీరానికి ఉంటుంది. సో ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో నేను నిన్న ఇంతసేపు ఇన్ని గంటలు పని చేశాను కదా, సో ఈ రోజు నేను చేయలేకపోతున్నాను ఏంటి అని మన సెల్ఫ్ క్రిటిసిజం కి వెళ్ళకూడదు, మనల్ని విమర్శించుకోకూడదు. ఎందుకు అంటే ఆ రోజు ఎనర్జీస్ మనకి అలా ఉన్నాయి, సో ఆ బెస్ట్ చేసాం, ఆ రోజు చేయాల్సిన బెస్ట్ మనం చేసాం. ఈ రోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో టెస్ట్ చేసుకొని ఆ రోజుకి సంబంధించినట్టు మనము మన పనులు అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఏం చేయాలి అంటే దీనికోసం మనమే ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో శక్తిని మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, అలాగే అది చేయటానికి, ఆ పని బెస్ట్ గా చేయటానికి మనము ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకు? కొన్ని కన్సిస్టెన్సీ కోసం, అంటే అది మనకి కరెక్ట్ గా ఉండటం కోసం మన ఎఫర్ట్స్ ని కరెక్ట్ గా పెడుతున్నామా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా మనం చేయాల్సిన పని లేదు, మనం ఏదైతే ఎంచుకున్నామో ఆ పని, కానీ బెస్ట్ గా చేయగలగాలి. ఓకే, సో ఇది 4th అగ్రిమెంట్ అండి. సో అంటే ఏంటి అంటే, మనం బెస్ట్ గా చేస్తే ఏమవుతుంది అంటే మన మీద మనకి రిగ్రెట్స్ పోతాయండి, విమర్శించుకోవడం తగ్గుతుంది. అంటే నా పరిధి మేరకి నేను చేశాను, నాకు ఇచ్చిన పని నేను చేయగలిగినంత చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా చూడండి, సో ఎలా ఉంటుంది మనకి, ఎండ్ ఆఫ్ ది డే మనకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా మనమే చెక్ చేసుకోవాలన్నమాట. సో చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది నెక్స్ట్ డేకి ఇన్స్పిరేషన్ లా వెళ్తుంది. మనకి అవసరమైనంత మేరకి మనం బెస్ట్ గా పని చేసాము అంటే ఆ డే, సో మనకి మనసులో సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఓకే, ఈ రోజు నేను నా బెస్ట్ ఇచ్చాను, అది కంప్లీట్ పోనివ్వండి. సో మనం ఏదైతే చేయగలిగామో అది ఫుల్ గా నేను పెర్ఫామ్ చేయగలిగాను, సో ఆ రోజు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ డే కూడా మనం ఉత్సాహంగా మనకి ఇచ్చిన పని చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి జాబ్స్ విషయంలో కానీ, మనం ఏదైనా అలాట్ చేసుకున్న పనుల్లో కానీ ఫస్ట్ ఉన్నంత ఉత్సాహం ఉండదండి, రాను రాను తగ్గిపోతూ ఉంటుంది కదా. సో ఎవరికైనా అంతే, ఫస్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్త పని కాబట్టి జాయిన్ అవుతాము, చేస్తాము, తర్వాత ఏమవుతుంది, ఆ ఉత్సాహం అనేది తగ్గిపోతూ ఉంటుంది, వేరే పనులు మనకు వచ్చేస్తూ ఉంటాయి. సో అది కూడా మనం చూసుకోవాలి. సో మనకి ఇచ్చిన పని మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతున్నాము అనేది చూసుకొని, సో దాని మీద మనకి ఒక క్లారిటీ అనేది తీసుకొని బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఏమేమి చేస్తాము అంటే, ఈ అగ్రిమెంట్ కనుక మనం చూస్తే, ఈ అగ్రిమెంట్ మిగతా 3 అగ్రిమెంట్స్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క అగ్రిమెంట్ ఒక్కొక్క దానికి ఇంటర్ రిలేటెడ్ గానే ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ అగ్రిమెంట్ మనం ఏం చూసాము, మీ వాక్కు దోషరహితంగా ఉండాలి, తర్వాత వ్యక్తిగతంగా తీసుకోవద్దు, ఊహాగానాలు చేయొద్దు. ఇవి అప్లై చేసాం కదా మనము లాస్ట్ క్లాస్ లో. సో ఊహాగానాలు చేసి, అజంప్షన్స్ చేసి, దాన్ని మళ్ళీ మనం అప్లై చేసుకొని, దాన్ని మళ్ళీ సరికాని మాటలతో, దోషపూరితమైన మాటలతో మనం బయటకు చెప్తాం. సో అవన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలి అని అనుకున్నాం.
సో ఇది ఎలా అప్లై చేస్తాము? ఎల్లప్పుడూ మీ శక్తి మేరకు శ్రమించండి అంటున్నారు కదా, ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ అంటున్నారు కదా. సో మిగతా మూడింటికి ఇది ఎలా కనెక్టింగ్ గా ఉంటుంది? ఎవరైనా చెప్తారండి ఎలా కనెక్టింగ్ గా ఉంటుందో? ఎలా కనెక్టింగ్ గా ఉంటుంది అంటే, సో మనము బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్స్ అంటే మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. సో డూ యువర్ బెస్ట్ టు స్పీక్ ట్రూత్ అండ్ కైండ్నెస్ అంటే మనం మాట్లాడేటప్పుడు బెస్ట్ గా మాట్లాడాలన్నమాట. సో మన నోట్లో నుంచి వచ్చే మాట దోషరహితంగా ఉండాలి. సో అది మన ఎల్లప్పుడూ మన శక్తి మేరకి బెస్ట్ గా ఉండేటట్టు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అది ఫస్ట్ అగ్రిమెంట్ తో కనెక్షన్ అన్నమాట. అలాగే రెండోది ఏంటి, మనకి దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. డు నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. ఇది ఎలా చెప్తాం? డూ యువర్ బెస్ట్ టు స్టే గ్రౌండెడ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే ఏది కూడా పర్సనల్ గా తీసుకోవద్దు. ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు గ్రౌండెడ్ గానే ఉండు, బెస్ట్ గా ఉండు, నీ పరిధిలో నువ్వు ఉండు అని మనం అప్లై చేసుకుంటాం సెకండ్ అగ్రిమెంట్ కి. ఓకే, సో థర్డ్ అగ్రిమెంట్ ఏంటి మనకి? ఊహాగానాలు చెయ్యొద్దు, డోంట్ మేక్ ఎజంప్షన్స్. దీనికి మనం ఎలా అప్లై చేస్తాం? ఇది డూ యువర్ బెస్ట్ టు సీక్ క్లారిటీ అండ్ కమ్యూనికేట్. సో మనం ఊహాగానాలు చేయకుండా ఏం చేయాలి? ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలగాలి. ఎలాగా? బెస్ట్ గా కమ్యూనికేట్ చేసి క్లియర్ గా క్లారిటీగా మనము దాన్ని అక్కడితో క్లోజ్ చేసుకోవాలి, బెస్ట్ గా క్లోజ్ చేయాలి. సో ఈ 4 అగ్రిమెంట్స్ గనక మనము అప్లై చేసుకుంటే లైఫ్ లో చాలా అంటే చాలా వరకు చేంజెస్ అనేవి మనకి వచ్చేస్తాయండి. ఓకే, సో ఎప్పుడెప్పుడు మనం బెస్ట్ గా చేయగలుగుతాము అంటే మనలో ఒక ప్రేమతత్వం ఉన్నప్పుడు, క్లారిటీగా ఉన్నప్పుడు, అంటే మనము లోపల ఏమీ పెట్టుకోకుండా సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ అన్నట్టు మనం స్టార్ట్ చేసి ఆ డేని చేస్తున్నప్పుడు, అంటే ఇంతకు ముందు ప్రీవియస్ డే ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో సో అవి మన మీద ఎఫెక్ట్ చేయకుండా క్లియర్ గా మనం ఇంటెన్షనల్ గా మన పని మనం చేస్తూ వెళ్ళినప్పుడు. అలాగే సో మన ఏదైతే లైఫ్ ఫ్లో ఒకటి ఉంటుందో, ఓకే, సో మనం రోజు ఒకే రకంగా ఉంటుందండి డే? ఉండవు కదా. మనకి వన్ డే ఒక రోజు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగా పని చేస్తాము, అందరూ హ్యాపీగా మనతో మింగిల్ అయిపోతారు, మాట్లాడతారు, సో రిలేటివ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, బయటకు వెళ్తాము, సో ఎంజాయ్ చేస్తాము. అలాగే ఇంకొక డే అలా అంత బాగుండదు, ఫిజికల్ గా మనకి బాడీ ఒక్కొక్కసారి బాగోదు. అలాగే ఎవరితో అయినా సరిగా కమ్యూనికేషన్ ఉండదు. సో అలా మనకి ఒక్కొక్క రోజు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, అటు ఇటు కాకుండా ఉంటుంది. సో అలా మనకి ప్రతిదీ కూడా ప్రతి డే కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. సో అప్పుడు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, నిన్న పర్ఫెక్ట్ గా చేశాను, నిన్న బెస్ట్ గా చేశాను, ఈ రోజు కూడా అలాగే చెయ్యాలి అనేది మనసులో ఉండకూడదు. మనం ఏం చేయాలి అంటే ఒక స్టేట్ ఆఫ్ ఫ్లో, ఆ డే ఫ్లో ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది నా డే, సో ఫ్లోలో వెళ్ళిపోవటమే. ఆ రోజు మనం ఇవ్వాల్సిన బెస్ట్ ఇచ్చేసి క్లోజ్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనం బెస్ట్ గా ఉండగలుగుతాము. డోంట్ కంపారిజన్స్, అది ఇంతకు ముందు ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది అని మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయలేదనుకోండి, మీరు చెయ్యాలని చెప్తున్నాము, సో బెస్ట్ గా చెయ్యండి అంటున్నాము, సో చేయలేకపోయాం, అప్పుడేంటి? సో అప్పుడేంటి అంటే మనల్ని మనము క్రిటిసైజ్ చేసుకోకూడదు, మనల్ని మనం నిందించుకోకూడదు. సో ఈ రోజు నాకు బెస్ట్ గా చేయగలగాల్సిన అవకాశం వచ్చింది, కానీ నేను చేయలేకపోయాను ఆ రోజు. సో ఏం జరుగుతుంది? నేనేమనుకుంటాను, అయ్యో బెస్ట్ గా పెర్ఫామ్ చేయాల్సింది, మంచిగా కమ్యూనికేట్ చేయాల్సింది, వాళ్ళతో ఇంకా చక్కగా క్లియర్ గా మాట్లాడవలసింది, నేను మాట్లాడలేకపోయాను అని చెప్పి క్రిటిసైజ్ చేసుకుంటాం మనకి మనం. సో నిందించుకుంటాం అనమాట. సో అట్లా మీరు బెస్ట్ గా లేనప్పుడు మీరు నిందించుకోవద్దు, ఎందుకంటే అది ఇంకా లోకి వెళ్ళిపోతుంది. సో ఓకే, ఈ రోజు ఇలా అయింది, రేపు ఇంకా బెస్ట్ గా చేద్దాం అనుకుంటూ మోటివేట్ చేసుకోవాలి. సో మనకి మనం సెల్ఫ్ ట్రస్ట్ లో ఉండాలి, మన మీద మనకి నమ్మకం అనేది బిల్డ్ చేసుకోవాలి. నమ్మకం బిల్డ్ చేసుకుని కన్సిస్టెంట్ గా అంటే కరెక్ట్ గా ఉండేటట్టు మనం చేసుకోగలగాలి. ఒక రోజు కరెక్ట్ గా లేదు, రెండో రోజుకి మనం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ లెర్న్ అండ్ గ్రో అంటే మనం నేర్చుకుంటూ గ్రో అవుతూ వెళ్ళాలి. సో ఈ రోజు నేను ఒక పని నాకు స్టార్టింగ్ లో జాయిన్ అయ్యాను,
సో జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది నాకేం తెలియదు, ఎన్విరాన్మెంట్ తెలీదు, వర్క్ తెలీదు, సో ఏమీ తెలీదు. మనం ఇక్కడే చూసుకోండి, ఫస్ట్ లో క్లాసెస్ చెప్పాలి అనుకున్నప్పుడు మనం అంత పర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళమా? సో వన్ బై డే బై డే మనకి ఏమవుతుంది అంటే ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది, ఆ పనిలో మెళకువలు మనకి అర్థమవుతాయి. సో అది మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, లెర్న్ అండ్ గ్రో, నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలి. సో ఈ రోజు బెస్ట్ ఇదే, నాకు ఇంతే తెలుసు, సో ఆ బెస్ట్ నేను చేయగలిగాను. నెక్స్ట్ డేకి నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, సో డిపెండింగ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్స్ మనం నెక్స్ట్ బెస్ట్ కి వెళ్తాము. సో అట్లా మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఆ డూ యువర్ బెస్ట్ లో మనం ఒకవేళ బెస్ట్ చేయకపోతే సెల్ఫ్ క్రిటిసైజ్ అనేది చేసుకోకూడదు, మళ్ళీ మనం పనిష్ చేసుకోకూడదు. అలాగే సెల్ఫ్ ట్రస్ట్ లో ఉండాలి ఎప్పుడు మనం, ఓకే నేను ఇంత బాగా చేశాను, చేయగలుగుతాను, ఇంకా చేస్తాను, ఈ రోజు చేయలేకపోతే ఇట్స్ ఓకే, రేపు చేద్దాం. ఓకే, సో అలాగే లెర్న్ అండ్ గ్రో, తెలుసుకుంటూ మనం ఎదుగుతూ వెళ్ళిపోవాలి. అలాగే ఫ్రీగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఏదో చెప్పేసుకున్నాము ఈ 4 అగ్రిమెంట్స్ అని చెప్పేసి చాలా కాన్షియస్ గా, చాలా ఇది అలర్ట్ గా అలా ఉండాల్సిన పని ఏం లేదు. మనం ఎలా ఉండాలి? ఫీల్ ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు గెట్ ఏ కాన్షియస్, అంటే ఆ కాన్షియస్ ని తీసుకొని దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే రోజు మనం మారిపోం కదండి ఏదైనా సరే మనం. సో వన్ బై వన్ తీసుకుంటూ అప్లై చేసుకుంటూ అట్ ద ఎండ్ ఆఫ్ డే మనము దానికి ప్రాక్టీసెస్ ఉంటాయి, నేను చెప్తాను మీకు. సో మార్నింగ్ ఒకటి ప్రేయర్ చేసుకోవాలి మనం, ఏంటి 4 అగ్రిమెంట్స్ తో నేను ఈ 4 అగ్రిమెంట్స్ చేయగలుగుతాను ఈ రోజు, సో అని మనకి అగ్రిమెంట్స్ తో ప్రే చేస్తాం. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే లో మనం పడుకోబోయే ముందు మళ్ళీ ఎంతవరకు చేశాను అని చెప్పి చెక్ చేసుకొని, ఓకే అది బెస్ట్ అయినా కాకపోయినా మనం థ్యాంక్స్ చెప్పుకొని ఆ డే అనేది క్లోజ్ చేయాలి. సో అలా వన్ బై వన్ డే అనేది మనం ఏం చేయాలి అంటే అలా గ్రో అవుతూ ఉండాలి. ఒకే రోజు పర్ఫెక్షన్ కోసం కానీ బెస్ట్ కోసం కానీ ట్రై చేయకూడదు. ఓకే, సో అది మనకి ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ అండి. దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఓకే, సో ఒక స్టోరీ చెప్పుకుందాము. ద బ్రోకెన్ పాట్, అంటే పగిలిపోయిన కుండ, అంటే అది మొత్తం పగలలేదు, సగం వరకు బ్రేక్ వచ్చింది. సో ఒక గార్డెనర్ ఉన్నారు, ఆయన ఒక 2 పాట్స్ తీసుకుని దానిలో వాటర్ నింపుకొని వెళ్ళి ఆ మొక్కలకి తీసుకెళ్తూ ఉంటారు ఒకళ్ళ ఇంటికి, వాళ్ళ మాస్టర్ దగ్గరికి. ఆయన ఏదైతే పని చేస్తున్నాడో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు 2 పాట్స్ తో వాటర్. ఓకే, సో ఒక పాట్ ఎలా ఉంటుంది అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సో దాని నిండా వాటర్ తీసుకుని వెళ్తారు. రెండో పాట్ ఏమవుతుంది అంటే అది విరిగిపోయి ఉంటుంది అనమాట, అంటే చిట్లిపోయి ఉంటుంది, సగం వరకే వాటర్ అనేది దానిలో ఉంటుంది అనమాట. సో అయితే ఏమవుతుంది, రోజు 2 పాట్స్ తో వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంటికి. సో కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ బ్రోకెన్ పాట్ అనేది ఫీల్ అవుతూ ఉంటది, అయ్యో నేను నా బెస్ట్ ఇవ్వలేకపోతున్నానే. సో ఆ పక్కన పాట్ ఫుల్ గా ఉంది, వాటర్ అంతా ఫుల్ గా తీసుకెళ్తున్నాడు ఆయన. సో నేను ఇట్లా బ్రేక్ అయిపోవటం వలన ఫుల్ గా నేను వాటర్ తీసుకెళ్ళటానికి వీలుగా లేను అని ఫీల్ అవుతుంది. ఫీల్ అయితే ఆ తీసుకెళ్ళి ఆయనతో అంటది అనమాట, అంటే ఆయన అంటాడు, నువ్వు అలా ఫీల్ అవ్వకు, నువ్వు నీ బెస్ట్ చేసావు. అంటే అది ఎలా అండి అని అడుగుతుంది అనమాట. అంటే చూడు, ఈ రోజు మనం వెళ్తూ వస్తూ ఉన్నాం కదా దారి, ఆ దారిలో చూడు ఎన్ని పువ్వులు పూసాయో, నీలో నుంచి ఆ బ్రోక్ అయిపోయిన ప్లేస్ లో నుంచి కారిన నీళ్లతో ఎన్ని పువ్వులు పూసాయో చూడు, సో నువ్వు బెస్టే చేసావు, సో అందుకని ఫీల్ అవ్వద్దు అని చెప్పి చక్కగా చెప్తారనమాట ఆయన. సో ఇక్కడ ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సిన లెసన్, సో మనము ఇంపర్ఫెక్ట్ గా ఉన్నా సరే, ఏదన్నా ఫ్లాస్ ఉన్నా సరే, ఉంటాయి కదండి అందరిలో, మనం అందరం పర్ఫెక్ట్ గా ఎవరము ఉండము. సో పర్ఫెక్ట్ గా ఉన్నాము అంటే వాళ్ళం దేవుళ్ళతో సమానం అయిపోతాం కదా. సో అందరిలో ఏదో ఒక ఫ్లాస్ ఉంటూ ఉంటాయి, అలాగే మనలో ఇంపర్ఫెక్షన్ అనేది ఉంటుంది. సో అయినా సరే మనం మనకి చేతనైనంత డూ అవర్ బెస్ట్ చెయ్యాలి. ఓకే, సో మనకి ఈ 2 పార్ట్స్ నుంచి నేర్చుకుంటుంది ఏంటి అంటే, ఎంత మనం ఫ్లాస్ ఉన్నా సరే, అంటే మనలో ఎన్ని ఇవి ఉన్నా సరే వాటిని అధిగమించి ఆ, మన బెస్ట్ మనం ఇవ్వగలగాలి. అది బ్రోకెన్ పాట్ స్టోరీ అన్నమాట. అలాగే ఇంకొక స్టోరీ ఉంటుంది, ఏంటంటే ఇది ద స్వీపర్ అండ్ ద టెంపుల్.
ఇది జన్ స్టోరీ అన్నమాట. జెన్స్ ఇలాంటి జ్ఞానాన్ని చక్కగా స్టోరీస్ తో చెప్తారనమాట, సామాన్య జనాలకి అర్థమయ్యేటట్టు. ఓకే, సో ఆ జన్ స్టోరీ ఏంటి అంటే ద స్వీపర్ అండ్ ద టెంపుల్. సో ఇక్కడ ఏంటి, ఒక టెంపుల్ లో ఒక స్వీపర్ అంటే ఊడ్చే ఆయన ఉంటారనమాట. సో ఆయన ఏంటి, ఆయన పని ఏంటి అంటే పొద్దున్నే రావటము, శుభ్రంగా ఆ టెంపుల్ అంతా ఊడ్చేయటం, మళ్ళీ సాయంత్రం రావటం, శుభ్రంగా టెంపుల్ అంతా ఊడ్చేయటం, ఇది ఆయన పని. సో ఆయన చేస్తూ ఉన్నాడు చక్కగా అటెన్షన్ గా, కేరింగ్ గా, రోజు ఏ రోజు వదలకుండా ఆయన రోజు టెంపుల్ క్లీన్ చేస్తూనే ఉన్నాడు అనమాట. సో ఒక రోజు ఏమైంది, ఒక ఏంటి ఆ టెంపుల్ లో ఒక సన్యాసి అని ఆయన వచ్చారు. వచ్చి ఆయన నవ్వుతారు అనమాట. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు ఈయన. అడిగితే నువ్వు ఎందుకు అంత బాధర్ అవుతున్నావు, అంత కష్టపడుతున్నావు ఎందుకు, రోజు ఆ టెంపుల్ ని ఊడుస్తున్నావు ఎందుకు, అంత క్లీన్ గా, అంత కాన్సన్ట్రేషన్ గా, ఏ రోజు వదలకుండా క్లీన్ చేస్తున్నావు ఏంటి, మళ్ళీ అవి పడుతూనే ఉంటాయి ఆకులు ఆ చెట్ల నుంచి, నువ్వు ఆ రోజు పనిచేయాల్సిన అవసరం ఏంటి అని ఆ అడుగుతారు అనమాట. అడిగితే కొత్తగా వచ్చారనమాట ఆయన. ఈయన ఆల్రెడీ స్వీప్ చేసిన ఆయన, ఊడ్చే ఆయన చాలా ఓల్డ్ మాంక్ అనమాట, ఆయన కూడా సన్యాసే, బట్ ఆయన ఊడుస్తూ ఉంటారనమాట టెంపుల్. సో అప్పుడు ఆయన అంటారు, అది నేను చేసే క్లీనింగ్ అనేది కింద క్లీన్ చేస్తున్నట్టు కాదు, నా మైండ్ ని క్లియర్ చేసుకుంటున్నాను, ఏదైతే నేను పని చేస్తున్నానో ఆ పని నా మైండ్ ని క్లియర్ చేస్తుంది. ఎందుకు, ఆ మాంగ్ కి అప్ప చెప్పిన పని ఏంటి అంటే ఆ టెంపుల్ ని స్వీప్ చేయటం, ఊడవటం అనమాట. సో దాన్ని ఆయన ఏం చేస్తున్నారు, దాని నుంచి ఫలితం వస్తుందా, లేకపోతే నేను ఈ పని చేస్తే ఇది ఇంకా ఇక్కడితో క్లోజా అనేది ఆలోచించలేదు, ఆయన బెస్ట్ అనేది ఆయన చేయగలుగుతున్నారు. అంటే రోజు చాలా కాన్సన్ట్రేషన్ తో, చాలా ఓపికతో ఆ టెంపుల్ అనేది క్లీన్ చేస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. సో అలా చేయటం వలన ఏమవుతుంది అంటే ఆయన మైండ్ క్లియర్ అవుతూ ఉంటది అనమాట. నేను నా బెస్ట్ చేశాను అని చక్కగా క్లియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఒక జన్ స్టోరీ. సో మనము చేసేటప్పుడు ఏ పనైనా దాని నుంచి ఏం లాభం వస్తుంది, దాని నుంచి నాకు ఏం వస్తుంది, నేను ఇంత బెస్ట్ గా చేస్తే, సో అనేది మనం ఆలోచించకుండా, సో మనం చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోవాలి. అదే మనం శ్రీకృష్ణుడు కూడా చెప్తారు కదా, సో మీరు చేయాల్సింది చేయండి, ఫలితం ఆశించకండి, డూ యువర్ బెస్ట్ అని చెప్తారు ఆయన కూడా. సో మనకి సాధ్యమైనంత వరకు మనం బెస్ట్ గా పెర్ఫామ్ చేస్తూ వెళ్ళిపోతాం, దాని నుంచి ఫలితం ఏదైనా రానివ్వండి. కాకపోతే మనకి ఎలా ఉంటుంది అంటే మన మైండ్ ఒక క్లారిటీతో ఉంటుంది, సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది, నెక్స్ట్ డేకి ఉత్సాహం వస్తుంది. ఇవన్నీ మనలో జరిగే మార్పులు అనమాట. అనుకుంటాం ఇదేంటి ఈ పని, మనకి ఏమి యూజు, సో మనకి ఇచ్చారు బట్ ఏముంది దీనిలో, ఎవరు చూస్తున్నారు, మనం వదిలేయచ్చు కదా, అట్లా అనుకుంటాం అనమాట. సో అది ఎవరో కోసం కాదు, ఇవన్నీ కూడా మనల్ని మనం మార్చుకోవడానికి, నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళటానికి. సో అలాగా మనకి బెస్ట్ గా చేయగలగాలి ఏ పనైనా, అది అలాట్ చేసిన పనైనా మనకి పెట్టుకున్న పనైనా సరే. సో నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఉంటుందండి. సో అదేంటి అంటే ద ఫార్మర్ అండ్ ద సీడ్స్. అంటే ఒక వ్యవసాయం చేసుకునే ఆయన, ఆయన పొలంలో ఎలా అయితే విత్తనాలు చల్లుతారో దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఆయన ఏం చేస్తారు, ఎవరైనా ఫార్మర్స్ విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు పంట మొదట్లో వాళ్ళు వేయాలి అంటే ఆ సీడ్స్ అనేవి ఆ పొలం అంతా జిమ్ముతూ వెళ్తారు అనమాట. ఆయన ఏం ఆలోచిస్తారు, చక్కగా ఇలాగా జిమ్ముకుంటూ వెళ్ళిపోతారు. అంతేగాని అంటే కొన్ని కొన్ని విత్తనాల మట్టికి ఇలాగ మనకి ఒక స్ట్రైట్ లైన్ లాగా చేసి అక్కడ పెట్టుకుంటూ వెళ్తారు, కొన్నిట్లో ఇలా జిమ్ముకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అది ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాము. ఆయన ఏం చేస్తారు, జిమ్ముకుంటూ చాలా కాన్సన్ట్రేషన్ గా, చాలా బెస్ట్ గా జిమ్ముకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఆయన ఏం ఆలోచిస్తారు అంటే ఇవి ఎక్కడ పడుతున్నాయి ఈ విత్తనాలు, దీని నుంచి నాకు ఎంత పంట వస్తుంది, ఇది రాళ్లలో పడినాయా, పొలం బయట పడిపోయినాయా, లేకపోతే ఎలా ఉన్నాయి అని ఆలోచించరు. ఆయన పనంతా ఏంటి అంటే విత్తనాల్ని చాలా బెస్ట్ గా జిమ్ముకుంటూ వెళ్ళిపోవడం అనమాట. చివరికి ఏంటి అంటే నేను చేసేసాను, విత్తనాలు అనేవి వేసేసాను, అవి ఎక్కడ పడినాయో అవి మంచిగా గ్రో అవుతాయి, మిగతా వాటి గురించి నాకు నో బాదర్, ఏమి ఆలోచించాల్సిన పని లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. సో మనం ఏమి కంట్రోల్ చేయలేము, మనం చేయాల్సింది చేసాం. ఆయన కూడా అంతే, ఆ ఫార్మరు విత్తనాలు జిమ్ముకుంటూ ఆయన బెస్ట్ లో వెళ్ళిపోయారు. చివరికి అవి ఎక్కడ పడినాయి, ఎలా మొలిసినాయి, ఎంత పంట వచ్చింది అనేది
ఆలోచించరు ముందు. సో బెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఫైనల్ గా మనకి రావాల్సింది ఏదో అదే వస్తుంది. హోప్ అండ్ కేర్ తో మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనం పని చేసేసి ఒక నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. సో అది ఒక స్టోరీ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక స్టోరీ అన్నమాట. ఇది తావోయిస్ట్ స్టోరీ అని చెప్తాము. తావోయిస్టులు కూడా మనకి ఇట్లాగా స్టోరీస్ లాగా నిజన్స్ లానే మనకి స్టోరీలు చెప్తూ ఆత్మజ్ఞానాన్ని అనేది ఇస్తూ ఉంటారన్నమాట. చిన్న చిన్న రెగ్యులర్ లైఫ్ లో మనం చూసే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఒక బాణాలు వేసేవాళ్ళు ఆర్చర్ అని చెప్తాం కదా, బాణాలు వేసి చేస్తూ ఉంటారు కాన్సన్ట్రేషన్ గా. సో అలాంటి కాంటెస్ట్ అనేది జరుగుతుంది, పోటీ జరుగుతుంది అనమాట ఒక ప్లేస్ లో. జరుగుతున్నప్పుడు సో ఆ కాంపిటీషన్ జరిగే రోజున ఏమవుతుంది అంటే బాగా విండ్ వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది అనమాట. గాలి వచ్చేసినప్పుడు ఆ బాణం వేసినప్పుడు అది కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళదు. అంతే కదా, గాలి కట్టు ఇటు ఆ ఫోర్స్ అనేది దాన్ని తోసేస్తూ ఉంటుంది అనమాట. మిగతా అందరూ ఏం చేసేస్తారంటే గివప్ చేసేస్తారు. ఇంకా అనవసరము, ఇంత గాలిలో మనము ఈ పోటీలో చేసినా కరెక్ట్ గా వెళ్ళదు అని చెప్పేసి మనం నెగ్గను కూడా నెగ్గము. ఆ టార్గెట్ ఏదైతే ఉందో, మనం బాణం వేసి కొట్టాల్సిన టార్గెట్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వలేము అని చెప్పేసి అందరూ గివప్ చేసేస్తారు. అంటే అసలు పార్టిసిపేట్ చేయరు అనమాట. ఒక ఆయన ఏం చేస్తారు, వెళ్ళి ఆయన వేస్తారనమాట, బాణం వేస్తారు. సో ఎందుకు అంటే ఎలా అంటే ఆయన ఏమి విన్ అవటానికి అంటే గెలవటానికి ఏం చెయ్యరు. ఎందుకు చేస్తారు అంటే టు హానర్ హిస్ ట్రైనింగ్. ఆయన నేర్చుకున్నది అప్పుడు దాకా ట్రైనింగ్ అంటే కాంపిటీషన్ అంటే మనకి ఎలా ఉంటుంది, చాలా ట్రైనింగ్ అయ్యి చాలా టైం స్పెండ్ చేసి మనం ప్రాక్టీస్ చేసి వెళ్తాం. కానీ అక్కడ మనకి ఏమీ సహకరించలేదు ప్రకృతి. కానీ నేను చేయటానికి వెళ్ళాను కదా, నా బెస్ట్ నేను చేసేసి రావాలి. సో తర్వాత ఫలితం ఏదైనా కానీ నేను నేర్చుకున్న దానికి నేను గౌరవించాలి అని చెప్పి ఆయన ఆ బాణం అనేది వేస్తాడు. అంటే అది వెళ్ళి తగిలిందో లేదో అనేది మనకి స్టోరీలో ఉండదు. బట్ మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ఏదైతే అనుకున్నామో, టార్గెట్ పెట్టుకున్నామో, ప్రకృతి సహకరించకపోయినా అంటే అక్కడ కొన్ని కొన్ని అడ్డంకులు వస్తాయి. ఇక్కడ ప్రకృతి అనేది సహకరించలేదు, ఇంకా మిగతా వాటిల్లో మనకి అడ్డంకులు వస్తూ ఉంటాయి. వచ్చాయి కదా అని మనం ఆగిపోకూడదు. మనం బెస్ట్ పెర్ఫామ్ చేసేసి వచ్చేయాలి. రిజల్ట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఆలోచిస్తూ, సో ఈ పరిస్థితుల్లో నేను ఇది గనక వేస్తే విన్ అవుతానా, టార్గెట్ రీచ్ అవుతానా, ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. చక్కగా మనకి ఇచ్చిన పని, మన టార్గెట్ ని మనం పెర్ఫామ్ చేసేసి వచ్చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన డైలీ లైఫ్ లో కూడా మనం ఇది చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇవన్నీ స్టోరీస్. సో ఇక్కడ వరకు మీకు ఈ 4 అగ్రిమెంట్స్ అర్థమైనాయి అని నేను అనుకుంటున్నానండి. అర్థమైనాయి అండి? ఎవరైనా రెస్పాన్స్ చేస్తారా? అర్థమైంది మేడం. ఓకే ఓకే అండి. ఇప్పుడు ప్రాక్టీసెస్ లోకి వెళ్దామండి. సో ఏదైతే మనం నేర్చుకున్నామో అగ్రిమెంట్స్, వాటిలన్నిటినీ కూడా మనం డైలీ లైఫ్ లో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చూద్దాము. సో మీకు వీలైతే ఒక పేపరు పెన్ను తెచ్చుకొని కూర్చుంటే గనుక నేను అది చెప్తాను. సో ఆ ప్రాక్టీసెస్ రాసుకొని డైలీ లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. అది ఈజీగానే ఉంటాయి. సో జస్ట్ మనం ఒకసారి రాసుకుంటే గుర్తుంటాయి అన్నమాట. సో దానికోసం మీరు రాసుకుంటే బెస్ట్. సో దీనికోసం ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే, ఏ అగ్రిమెంట్ అయినా ఇవ్వండి, ఈ ప్రాక్టీసెస్ మనం చేసుకోవచ్చు. 4 అగ్రిమెంట్స్ లో మనం ఆ 4 అగ్రిమెంట్స్ లో 4 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా మనం మార్చుకోవాల్సినవి. వాటిని ఈ ప్రొసీజర్ తో మార్చుకోవచ్చు అన్నమాట మనం. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ద మిర్రర్ ఆఫ్ ట్రూత్. ఇవి ఇంగ్లీష్ లోనే ఉంటాయండి, హెడ్డింగ్స్ మట్టికి ఇంగ్లీష్ లో రాసుకోండి. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ద మిర్రర్ ఆఫ్ ట్రూత్. వీళ్ళు ఎప్పుడు మనకి చెప్పేది ఈ టాల్టెక్ విజ్డమ్ లో మనకి మిర్రర్ తోనే చేసి చెప్తారండి, కంపేర్ చేసి చెప్తారు. సో మనకి ఆ మిర్రర్ కి మధ్యలో ఉన్న
ఏదైతే ఫాగ్ ఉందో, ఆ పొగ ఉందో దాన్ని క్లియర్ చేసి యాక్చువల్ ఇమేజ్ నాకు మిర్రర్ లో నాకు నేను ఎలా ఉన్నాను కనిపించడానికి వాళ్ళు ఇవన్నీ ప్రాక్టీసెస్ చెప్తారనమాట. సో ఆ మధ్యలో ఉండే పొగ అనే వాళ్ళు మాయ అంటారు. ఆ మాయ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో, ఆ పొగ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో మనం ఎవరమో మనకి అద్దంలో క్లియర్ గా కనిపిస్తాం అనమాట. సో వీఆర్ గాడ్స్ అంటాం కదా, ఆ గాడ్ ప్రతిరూపం అనేది మనకి ఆ మిర్రర్ లో మనం చూసుకోగలుగుతాం. సో దానికోసం ప్రాక్టీస్ ఇది. సో ఫస్ట్ ప్రాక్టీస్ నేమ్ వచ్చి ద మిర్రర్ ఆఫ్ ట్రూత్. సో అంటే ఆ నిజము అనేది మనకి ఆ మిర్రర్ లో ఎలా కనిపిస్తుంది, ఎలాగా అంటే, సో ఫస్ట్ దీనికి స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒకటి ఏంటి అంటే, మీరు ఒక మిర్రర్ అనేది చూస్ చేసుకోండి. అది ఎలాంటి మిర్రర్ అయినా కానివ్వండి. సో చిన్నగా మనం ఫేస్ చూసుకునే మిర్రర్ అయినా, మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ మిర్రర్ తీసుకోండి. సో తీసుకొని ఏం చేస్తారు అంటే, ఫస్ట్ స్టెప్ వచ్చి ఫైండ్ ఏ మిర్రర్. ఏదో ఒక మిర్రర్ మీరు తీసుకోండి. అది ఎలాంటి మిర్రర్ అయినా సరే ఒక మిర్రర్ తీసుకోండి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, లుక్ ఇన్ టు యువర్ ఐస్. ఆ మిర్రర్ లో మన ఐస్ అంటే, మనం చూస్తూ ఉన్నప్పుడు మన ఐస్ మనం మొత్తం కనిపిస్తాం కదా మిర్రర్ లో యాజ్ ఇట్ ఈస్ గా. సో దాంట్లో మన కళ్ళని మనం కాన్సన్ట్రేషన్ గా చూడాలి. అలా చూస్తూ ఉండాలన్నమాట. సో ఫ్యూ బ్రీత్స్ అంటే కొన్ని సెకండ్స్ వరకు, కొన్ని బ్రీత్స్ వరకు మనం అలాగే గేజ్ చేస్తూ మన కళ్ళల్లోకి మనం చూసుకుంటూ ఉండాలి ఆ మిర్రర్ లో. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే, స్పీక్ ద ట్రూత్. స్పీక్ ద ట్రూత్ టు యువర్ సెల్ఫ్. థర్డ్ స్టెప్ అన్నమాట. సో ఏంటి అంటే, నిజాన్ని మనకి మనమే ఆ మిర్రర్ లో చూస్తూ చెప్పాలన్నమాట. సో ఆ నిజం ఏంటి, ఆ ట్రూత్ ఏంటి అంటే నేను చెప్తాను, రాసుకోండి. ఉమా మేడం ఆడియో ఆన్ లో ఉంది మీది. సో ఈ ఫస్ట్ స్టెప్ ఒక మిర్రర్ తీసుకోవాలండి. ఆ మిర్రర్ లోకి మన కళ్ళల్లోకి మనమే అలా గేజ్ చేస్తూ చూడాలి. అంటే అలా కాన్సన్ట్రేషన్ గా ఒక కొన్ని ఫ్యూ సెకండ్స్ మనం చూడాలి. చూసి తర్వాత ఏం చెప్పాలి అంటే, మనకి మనం కొన్ని వర్డ్స్ చెప్పుకోవాలి, మనకే అన్నమాట. అవర్ సెల్స్ మనకే చెప్పుకోవాలి కొన్ని వర్డ్స్. ఏంటి అంటే, రాసుకోండి. ఐఆమ్ నాట్ ద లైస్. ఐఎమ్ నాట్ ద లైస్. లైస్ అంటే అబద్ధాలు అనమాట. LIES. ఐ హ్యావ్ బీన్ టోల్డ్. ఐఎమ్ నాట్ ద లైస్. ఐ హ్యావ్ బీన్ టోల్డ్. నెక్స్ట్ వచ్చేసి, ఐఎమ్ నాట్ ద ఫియర్స్. ఫియర్స్ అంటే భయాలు. ఐఎమ్ నాట్ ద ఫియర్స్. ఐ హ్యావ్ ఇన్హెరిటెడ్. నేను మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి, ఐ ఆమ్ ప్యూర్ లైట్. ఐ ఆమ్ ప్యూర్ లైట్. డ్రీమింగ్ ఏ న్యూ డ్రీమ్. డ్రీమింగ్ ఏ న్యూ డ్రీమ్. ఐ ఆమ్ ప్యూర్ లైట్, డ్రీమింగ్ ఏ న్యూ డ్రీమ్. నెక్స్ట్ వన్ వచ్చి, ఐ ఆమ్ ఫ్రీ. ఐ ఆమ్ ఫ్రీ అంటే ఏంటో చూద్దామండి. 4 అంటే, ఐఎమ్ నాట్ ద లైస్ ఐ హ్యావ్ బీన్ టోల్డ్. సో అంటే ఏంటి, లైస్ అంటే అబద్ధాలు. మనకి ఏదైతే మనం చెప్పుకుంటున్నాం అబద్ధాలు, నేను అది కాదు. చెప్పుకోమండి అబద్ధాలు, చాలా చెప్పుకుంటాం. మనకి ఎదుటి వాళ్ళలో అబద్ధాలు కనిపిస్తూ ఉంటాయి, లైస్ కనిపిస్తూ ఉంటాయి, కానీ మనలో మనకి కనిపించినా మనం ఇగ్నోర్ చేస్తాము. కానీ సో ఏదైతే మనతో మనం అబద్ధాలు చెప్పుకున్నామో అవన్నీ నేను కాదు అని చెప్పుకోవాలన్నమాట. సో ఐ ఆమ్ నాట్ ద లైస్ ఐ హావ్ బీన్ టోల్డ్. నేను ఏదైతే చెప్పుకున్నానో నాతో అబద్ధాలు, అది నేను కాదు. ఎందుకు ఇది క్లియర్ చేసుకుంటున్నాం అనమాట. మనలో ఏదైతే మనం చెప్పుకున్నామో, లైస్ చెప్పుకున్నాము, అబద్ధాలు, అవి కాదు, నేను క్లియర్ చేసేసుకుంటున్నాను అని మనకి మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు అబద్ధాలు అంటే ఏంటో తర్వాత చూద్దాం. ఓకే. సో మనం టెస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక డేలో మనం ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి 4 వర్డ్స్ చెప్పుకొని, సో అవి ఆ డేలో మనం ఏం చేసాము, అబద్ధాలు చెప్పుకున్నామా మనతో మనం అని మనకి గుర్తొస్తుంది అనమాట. మార్నింగ్ లేసినప్పుడు ఏం చేయాలి, మిర్రర్ తీసుకొని 4 చెప్పుకోవాలి. ఐఎమ్ నాట్ ద లైస్ ఐ హావ్ బీన్ టోల్డ్. సో అది చెప్పుకొని, అలాగే ఐఎమ్ నాట్ ద ఫియర్స్ ఐ హావ్ ఇన్హెరిటెడ్. నాకు ఏవైతే భయాలు నేను తెచ్చుకున్నానో ఆ భయాల్ని నేను కాదు, నావి కావు. అలాగే
ఐఎమ్ ప్యూర్ లైట్ డ్రీమింగ్ ద న్యూ డ్రీమ్. సో ఆ భయాలు, ఫియర్స్ ఏవైతే ఉన్నాయో, అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవి నేను కాదు. నేను ఎవరిని అంటే నేను ఒక ప్యూర్ లైట్ ని. నేను ఒక కొత్త డ్రీమ్ తో నా లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఐఎమ్ ఫ్రీ. ఇప్పటి వరకు ఉన్నట్లన్నిటి నుంచి నేను చాలా ఫ్రీ అయిపోయాను అని చెప్పుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే కొత్త డ్రీమ్ మన లైఫ్ లో స్టార్ట్ అవుతుంది. అంటే కొత్తగా మనము ఇప్పుడు వీళ్ళు టాల్టెక్స్ అన్ని అందరూ ఏం చెప్తున్నారు అంటే ఇదంతా ఒక స్వప్నము, స్వప్నంలో జీవిస్తున్నాము. సో ప్రతిదీ మనము మాయలో జీవిస్తున్నాము. మనము జీవించేదంతా ఒక స్వప్నము, ఒక మాయ అని చెప్తున్నారు. దాని నుంచి బయటికి తీసుకురావటానికి వాళ్ళు ఈ విజ్డమ్ అనేది ఇస్తూ ఉంటారు మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? ఒక అబద్ధాల్లో ఉన్నాము, మనకు మనమే చెప్పుకున్న అబద్ధాల్లో ఉన్నాము. ఇంకా ఎలా ఉన్నాం మనము? ఎక్కడి నుంచో వచ్చిన భయాన్ని ఇన్హెరిట్ చేసుకొని, ఎవరో చెప్పిన భయాన్ని దాన్ని మనం తెచ్చుకొని మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసేసుకున్నాం. దాన్ని ఫాలో చేస్తున్నాం ఆ భయాన్ని. సో ఏమీ నేను కాదు అని నాకు నేను చెప్పుకోవాలి. సో తర్వాత టెస్ట్ చేసుకుంటాం మనం. ఏంటి, నేనేం భయాలు పెట్టుకున్నాను ఈ రోజు, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి, నాకు ఎవరిచ్చారు అని చెప్పి మనకి మనమే టెస్ట్ చేసుకొని వాటిని మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తాము? ఐఎమ్ నాట్ ద లైస్ అండ్ ఐఎమ్ నాట్ ద ఫియర్స్. ఏదైతే ఇన్హెరిట్ చేసుకున్నామో ఆ భయాలు ఏమి నేను కాదు. సో ఏం చెప్పుకోవాలి? నేను ఎవరు? ఐఎమ్ ప్యూర్ లైట్. నేను ఒక కాంతివంతమైన జీవిని. సో వీళ్ళు ఏం చెప్తారు అంటే నక్షత్రాల లాంటి కాంతి కలిగిన కాంతి జీవులు మనం అని చెప్తారు టాల్టెక్స్. సో ప్రతిదీ మనమే కాదు, ఏ వస్తువు అయినా సరే కాంతితోనే క్రియేట్ అవుతుంది. సో ఆ క్రియేట్ అయిన కాంతి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక పదార్థం ఏర్పడటానికి, ఈ పదార్థం నాకు ఇలా కనపడటానికి ఎంత కాంతి అవసరమో అంత కాంతి వల్ల ఆ పదార్థం మనకి అలా కనిపిస్తుంది అని చెప్తారు. ఓకే, సో పదార్థము కాంతి కలిపి నాకు ఒక దీనిలాగా తయారవుతుంది అనమాట. దానికి మనం ప్రాణశక్తిని అనేది ఇస్తే సో అది ఒక జీవిలాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి సో కాంతి ఉంటుంది, పదార్థము ఉంటుంది. సో అందుకే అది అలా కనిపిస్తుంది. దానిలో మనము ప్రాణం అనేది ఇస్తే అది ఒక జీవిలా కనిపిస్తుంది. సో కాంతిలానే మనం ఉన్నాము. సో అది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఐఎమ్ ప్యూర్ లైట్ డ్రీమింగ్ ఏ న్యూ డ్రీమ్. కొత్త డ్రీమ్ ని, కొత్త స్వప్నాన్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఈ రోజు నుంచి. సో ఐఎమ్ ఫ్రీ. పాత వాటిలన్నిటినీ నేను వదిలేస్తున్నాను. ఐఎమ్ ఫ్రీ. ఇది ఫస్ట్ రిచువల్ అండి, మనం చేసుకోవాల్సిన ఫస్ట్ ప్రాక్టీస్. ఇలా చేస్తున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా చెప్పి చేయండి అండి ఇది. సో కొన్ని ఎమోషన్స్ అనేవి మనకి బయటకు వస్తూ ఉంటాయి. ఏ ఎమోషన్స్ వస్తున్నాయి? సో మనలో కొంతమందికి ఏంటి అంటే సాడ్నెస్ వస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. కొంతమంది కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. సో అలాగా ఒక్కొక్కళ్ళకి అవి చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇంటర్నల్ గా ఉన్న ఎమోషన్స్ అన్ని బయటకు వస్తాయి అన్నమాట. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఫస్ట్ మార్నింగ్ ఇది చెప్తాము, ఈవినింగ్ ఏం చేస్తాము అంటే నైట్ పడుకునే పోయే ముందు ఏం భయాలు నేను ఫేస్ చేశాను, ఎలాంటి ఫియర్స్ నేను తెచ్చుకున్నాను ఈ రోజంతా అని చూసి వాటిని రిలీజ్ చేసేసి నేను ఒక ప్యూర్ లైట్ ని, నేను కొత్త స్వప్నాన్ని సృష్టించుకుంటున్నాను, వీటిలన్నిటి నుంచి నేను ఫ్రీ అవుతున్నాను. సో ఆ భయాలు, ఆ అబద్ధాలు మీకు గుర్తొచ్చినప్పుడు అలాంటి ఎమోషన్స్ వస్తాయి అన్నమాట. సో వాటిని చక్కగా రిలీజ్ చేసేసుకొని మనకి మనం బ్లెస్ చేసుకోవాలన్నమాట అయిపోయిన తర్వాత. సో ఎలా బ్లెస్ చేసుకోవాలో చూడండి, రాసుకోండి. దీనికి కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, లెట్స్ డ్రీమ్ ఏ బెటర్ డ్రీమ్. లెట్స్ డ్రీమ్ ఏ బెటర్ డ్రీమ్. ఏమని చెప్పుకోవాలి మనతో మనమే? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, లెట్స్ డ్రీమ్ ఏ బెటర్ డ్రీమ్. మనం ఒక కొత్త డ్రీమ్ ని మనం చేద్దాము అని చెప్పుకుందాం. ఓకే, సో ఇలా చేయటం వల్లనే ఏమవుతుంది అంటే మనకి చక్కగా ఒక్కొక్క ఇన్నర్ లో ఏదైతే ఉందో డొమెస్టికేషన్ అని చెప్తాం. మనకి మనము ఏదైతే
బాధపడుతూ ఉంటామో, హింసించుకుంటూ ఉంటామో అవన్నీ 1 by 1 వెళ్ళిపోతూ ఉంటాయండి. ఒక లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఇది ఇంకా ఏం చేస్తుంది అంటే ఈ రిచువల్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి మనం క్లియర్ గా చూసుకోవడానికి అవకాశం వస్తుంది. మన భయాల్ని, ఓకే, మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మనకి మనం ఆ అబద్ధాలని ఇవన్నీ మనకి మనమే తెలుసుకునేలా చేస్తుంది అనమాట. సో ఇట్ బిల్డ్స్ పర్సనల్ పవర్. మనకి పర్సనల్ గా ఒక పవర్ అనేది క్రియేట్ అవుతుంది, బిల్డ్ అవుతుంది అనమాట. ఓకే. సో మనతో మనం ఆ రోజు ఏం అబద్ధాలు చెప్పుకున్నామో, మనం ఏ ఫియర్స్ తెచ్చుకున్నామో ఆ రోజు చెక్ చేసుకొని, సో అవన్నీ క్లియర్ చేసేసుకుని ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ప్యూర్ లైట్ అని చెప్పుకొని లెట్స్ డ్రీమ్ ఏ న్యూ డ్రీమ్. సో కొత్త డ్రీమ్ ని నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇట్స్ ఓకే, మనం పెట్టుకున్న భయాలు అవన్నీ మనకు అర్థమైనాయి. సో బట్ వాటిని క్లియర్ చేసేస్తున్నాను. నేను కొత్తగా ఒక డ్రీమ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. సో ఏ రోజుకి ఆ రోజు మనం ఇది రిచువల్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక ప్రొసీజర్ అండి. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇది మీరు చెయ్యండి, రేపు ప్రాక్టీస్ చెయ్యండి. మీరు ఏదైతే రాసుకున్నారో అది తెలుగులో కూడా చెప్పాను కదండి, అవి రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున్నే లెగవగానే ఒక మిర్రర్ చూసుకొని, సో ఆ మిర్రర్ లో మన కళ్ళల్లోకి మనమే చూసుకుంటూ ఈ ఈ వర్డ్స్ చెప్పాలన్నమాట. నేను ఇంతకు ముందు నేను నాకు ఏదైతే అబద్ధాలు చెప్పుకున్నానో ఆ అబద్ధాన్ని నేను కాదు. ఓకే. సో అలాగే ఏ ఫియర్స్ అయితే, ఏ భయాలు అయితే నేను తెచ్చుకున్నానో, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఆ భయాలు. ఫస్ట్ లో చిన్న పిల్లలు అప్పుడు భయాలు ఉంటాయండి, అసలు దేనికి భయపడరు. సో మనం చూస్తూ ఉంటాం వీడియోస్ లో, షార్ట్స్ లో, కుక్క పిల్లలు అని పట్టుకుని లాగేస్తూ ఉంటాయి, మీదెక్కుతాయి, కరుస్తాయి, చిన్న చిన్నగా ఆడుతాయి, నుంచి ఏం భయం ఉండదు, వాళ్ళకి ఆడుతూ ఉంటారు. మనం ఏం చేస్తాం, అమ్మో అది కరిసేస్తుందేమో, అమ్మో అది ఏమన్నా హాని చేస్తుందేమో అని మనం భయపడుతూ ఉంటాం. ఎందుకు? అలాంటి భయాలను మనం తెచ్చుకున్నాం. చిన్నప్పుడు ఏమి ఉండవు, చక్కగా దానిలో ఉన్న చైతన్యాన్ని చూసి ఆడుకుంటూ ఉంటారు కానీ పిల్లలు. సో వాళ్ళు భయపడరు అనమాట. భయం అనేది చిన్నప్పుడు ఉండదు, తర్వాత మనం తెచ్చుకున్న గుణం అనమాట, ఇన్హెరిట్ చేసుకున్న గుణం అది. అన్ని చూసి ఎవరో చెప్తే విని, సో మనకి మనం డెవలప్ చేసుకున్న గుణం అది. సో అందుకే నేను ఏదైతే భయాలు తెచ్చుకున్నానో ఆ భయాలు నేను కాదు, నేను ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటున్నాను అని చెప్పేసి చక్కగా క్లియర్ చేసుకున్న భయాలన్నిటినీ. సో నెక్స్ట్ మనం కొత్తగా ఏ భయాలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మనం పెద్ద ఫైనల్ గా మనకి ఏదైతే చెప్తున్నారో ఈ విజడమ్, అది వాళ్ళ టాస్క్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్. సో ఇదేంటి అంటే ఒక నోట్బుక్, పెన్ను తీసుకోవాలన్నమాట. దీన్ని ఏమని చెప్తాము అంటే దీని పేరు టోల్టెక్ వారియర్ రైటింగ్ ఎక్సర్సైజ్. సో టోల్టెక్ వారియర్ రైటింగ్ ఎక్సర్సైజ్ అంటే ఒక టోల్టెక్ యోధుడు రాతతో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తాడు అని అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే నోట్బుక్, పెన్ను తీసుకోవాలి. సో సెకండ్ ఏంటి అంటే క్వైట్ యువర్ మైండ్. మన మైండ్ ని చక్కగా పెన్ను, బుక్ తీసుకుని ఒక మంచి పీస్ఫుల్ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళాలి. కామ్ గా కూర్చోవాలి, మైండ్ ని కామ్ చేయాలి. వీలైతే ఒక 5 minutes మనము మెడిటేట్ చేసుకోవచ్చు. సో మైండ్ అంతా కామ్ అయిపోతుంది కదా. సో అక్కడ మనం రైట్ డౌన్ చేయాలి. ఏంటి? ఓల్డ్ బిలీఫ్ ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో ఆ బిలీఫ్ ని రాయాలి ఆ బుక్ మీద పెన్ తో. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? ఒక బుక్, పెన్ను తీసుకోవాలి. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలండి? చక్కగా క్వైట్ గా పీస్ఫుల్ గా ఉన్న ప్లేస్ కి వెళ్ళి మన మైండ్ ని కామ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 minutes మెడిటేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రాయాలన్నమాట ఆ బుక్ మీద. ఏంటి? మన ఓల్డ్ బిలీఫ్ ఏంటి మనకు తెలుస్తుంది కదా, బిలీఫ్ ఏంటి అనేది. సో సరికాకుండా ఏదైతే ఉందో అదే బిలీఫ్. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఆ బిలీఫ్స్ కి. సో వాటికి ఎలా అయితే ఎఫర్మేషన్స్ రాసుకోవాలో కూడా చూద్దాం. సో స్టెప్ 3 లో ఏం చేయాలి? రైట్ డౌన్ ఏ ఓల్డ్ బిలీఫ్. మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో ఆ బిలీఫ్ ని రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఏదైతే మనకి ఈ బిలీఫ్ ఎలా ఉంటది అంటే మనం ఎలా దాన్ని గుర్తు పెట్టుకోవాలి, గుర్తించాలి, ఇది ఓల్డ్ బిలీఫ్ బాగాలేదు, కరెక్ట్ కాదు అని. ఆ బిలీఫ్ నుంచి నాకు ఒక పెయిన్ అనేది వస్తుంది, ఒక బాధ వస్తుంది అనమాట, హెవీగా ఉంటది.
అంటే మనము అబ్బా ఇది మొయ్యలేకపోతున్నాను, ఈ భారం మొయ్యలేకపోతున్నాను, ఈ భారం మొయ్యలేకపోతున్నాను అన్నంత ఆ, ఇదిగా ఉంటుందన్నమాట ఆ బిలీఫ్, ఆ నమ్మకం. బిలీఫ్ అంటే నమ్మకం. సో అలాగే లిమిటింగ్ గా ఉంటది. ఇది ఇంతే చెయ్యాలి, ఇది ఇంతే, వీళ్ళు ఇంతే, అంటే ఆడపిల్లలు ఇలాగే ఉండాలి, మగపిల్లలు ఇలాగే ఉండాలి, అది లిమిట్ అన్నమాట. సో ఆ లిమిటింగ్ ఏంటి అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఆ నమ్మకాన్ని అనే దాన్ని మనం ఒక పేపర్ మీద రాసుకోవాలి. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను, రాసుకోండి. ఒక బిలీఫ్ అంటే అది కరెక్ట్ కాని బిలీఫ్స్ నేను చెప్తాను. ఫస్ట్ వన్, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్. ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అంటే నేను కావలసినంత మంచిగా లేను. రెండోది, పీపుల్ ఆల్వేస్ లీవ్ మీ. పీపుల్ ఆల్వేస్ లీవ్ మీ, అందరూ కూడా నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఇది ఒక బిలీఫ్, ఇది ఒక నమ్మకం మనకి. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ టు బి లవ్డ్. ఐ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ టు బి లవ్డ్. నేను అందరి చేత ప్రేమించబడాలి అంటే నేను పర్ఫెక్ట్ గా ఉండాలి. నేను పర్ఫెక్ట్ గా ఉంటే అందరూ నన్ను ప్రేమిస్తారు. ఇది ఒక బిలీఫ్ అన్నమాట. సో ఇవి అసలు మనం వింటుంటేనే అది కరెక్ట్ కాదు అని అనిపించేస్తుంది కదా మనకి. సో కానీ మనం అది చాలా అనుకుంటామండి టెస్ట్ చేసుకుంటే. ఏంటి అబ్బా నేను సరిగ్గా చేయలేదు, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఇలాంటి విషయాల్లో నేను కరెక్ట్ గా లేను, మంచిగా లేను అని చెప్పి అనుకుంటాం మనం. అలాగే సో ఎందుకు అందరూ నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, సో పీపుల్ ఆల్వేస్ లీవ్ మీ ఎందుకు అనేది మనం అనుకుంటూ ఉంటాం. అలాగే ఐ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ టు బి లవ్డ్, నేను అందరి చేత ప్రేమించబడాలి అంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో వాళ్ళ చేత ప్రేమించబడటానికి ఏ పనులు చేయాలో అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి, ప్లీజ్ చేయటానికి అలా ట్రై చేస్తూ ఉంటాను. అదొక బిలీఫ్ అన్నమాట. సో దీనికి మనం ఆనెస్ట్ గా చూసుకొని అన్ని నిజమేనా అని చెప్పి మనకి మనం జడ్జి చేసుకొని దాన్ని రాయాలన్నమాట. సో ఎక్కడి నుంచి రాయాలి, ఒక్కొక్క బిలీఫ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకొని రాయాలి. అంటే నీకు ఎవరు చెప్పారు, ఎక్కడ నేర్చుకున్నావు, ఏ టైంలో నీకు అలా అనిపించింది, ప్రతిదీ చక్కగా నోట్ చేయాలండి. నేను చాలా మంది నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని ఒక బిలీఫ్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ కి. సో ఆ బిలీఫ్ తీసుకుని రాయండి. రాసి నన్ను అందరూ వదిలి వెళ్ళిపోతున్నారు, ఇది నా బిలీఫ్. నేను అనుకున్నాను కదా ఈ రోజు ఎవరితోనూ గొడవైంది, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, ఏదో ఒక చిన్న క్లాష్ వచ్చింది. సో మనమే కట్ చేసేసుకున్నారు వాళ్ళు వీళ్ళు ఒక రిలేషన్. సో అప్పుడు ఏమనుకుంటాం, ఏంటి అందరూ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు, అందరూ పీపుల్ ఆల్వేస్ లీవ్ మీ అని చెప్పి అనుకుంటాం. అదొక బిలీఫ్ అన్నమాట, అదొక నమ్మకం. సో అది కరెక్ట్ గా ఉందా, పెయిన్ఫుల్ గా ఉందా చూసుకోండి. సో మనకి చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది అనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ బిలీఫ్. అది నిజమైన బిలీఫ్ కాదు, కరెక్ట్ గా ఉన్న బిలీఫ్ కాదు, నమ్మకం కాదు. సో దానికి నేను ఏం చెయ్యాలి, రాయాలన్నమాట బుక్ మీద. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ నమ్మకము, నేను ఎందుకు ఇలాగా అనుకుంటున్నాను, ఇంతకు అంటే మనకి ఆన్సర్లు వస్తాయి అనమాట. ఇంతకు ముందు కూడా ఇద్దరితో ఇలాగే క్లాష్ వచ్చింది, లేకపోతే సో ఎవరు అన్నారు నన్ను, వీళ్ళు ఎవరు పర్ఫెక్ట్ గా ఉండరు, అందరితో కరెక్ట్ గా స్నేహం చేయరు, ఎప్పుడు ఏదో ఒక క్లాష్ తో విడిపోతారు అని ఎవరో అన్నారు నన్ను. సో అది నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. సో ఇలా ఎక్కడి నుంచి వచ్చింది ఆ నమ్మకం అనేది, ఆ బిలీఫ్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి అన్నా విన్నారా, మీకు మీరే ఊహించుకున్నారా, ఎజంప్షన్ చేశారా, లేకపోతే ఏదన్నా మీరు పర్సనల్ గా తీసేసుకొని వాటిని లీవ్ చేసేస్తారు అని అనుకుంటున్నారా, ఇవన్నీ మీరు టెస్ట్ చేసుకొని రాయాలన్నమాట. దాని మీద 1 by 1 హానెస్ట్ గా రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే, సో అలా రాసినప్పుడు ద ఐడియా ఇస్ టు సీ దట్ ఇట్స్ నాట్ యువర్ ట్రూ వాయిస్. మీకు మీరు మీ నిజంగా ఫస్ట్ లో మీరు ఏదైతే చిన్నగా పసిపిల్లలప్పుడు ఉన్న బిలీఫ్ అయితే కాదు, ఎవరో ఇంప్లాంట్ చేసిందే ఈ నమ్మకము అనేది మనకు అర్థమైపోతుంది మూలాల్లోకి వెళ్ళినప్పుడు. సో అప్పుడు ఏమవుతాము అంటే, బ్రేక్ ద అగ్రిమెంట్ సరిగ్గా లేదు కదా, పెయిన్ఫుల్ గా ఉంది కదా, మనకి బాధ వస్తుంది కదా, అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అని చెప్పి మనం ఒక డెసిషన్ తీసేసుకున్నాం కదా, డిసైడ్ అయిపోయాం కదా. సో అది పెయిన్ఫుల్ గా ఉంది కదా, సో దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ బిలీఫ్. నేను ఏం చేయాలి అప్పుడు, బ్రేక్ డౌన్ చేయాలి దాన్ని.
సో ఏం చేయాలి అంటే దానికి రాయండి. ఫిఫ్త్ స్టెప్, బ్రేక్ ద అగ్రిమెంట్. బ్రేక్ ద అగ్రిమెంట్. ఫోర్త్ స్టెప్స్ రాసుకున్నారా? ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఆస్క్ యువర్ సెల్ఫ్. థర్డ్ వచ్చేసి రైట్ డౌన్ అన్ ఓల్డ్ బిలీఫ్. థర్డ్ స్టెప్ వచ్చి రైట్ డౌన్ అండ్ ఓల్డ్ బిలీఫ్. ఏదైతే మీరు అనుకుంటున్నారో, నమ్ముతున్నారో, దాని నుంచి మీకు పెయిన్ ఫీల్ అవుతున్నారో దాన్ని రాయండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ బిలీఫ్ ఏదైతే రాసారో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు మనకి చెప్పారు, హూ టోల్డ్ యూ దిస్, ఎవరు చెప్పారు, వాజ్ ఇట్ ఏ పేరెంట్, ఏ టీచర్, ఆ సొసైటీ, ఏ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎవరైనా టీచర్స్ చెప్పారా, పేరెంట్స్ చెప్పారా, సొసైటీ నుంచి తీసుకున్నారా, చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సా, మొత్తం రాయండి. అది మూలాల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు బ్రేక్ ద అగ్రిమెంట్. ఫిఫ్త్ స్టెప్ అన్నమాట. ఫిఫ్త్ స్టెప్ లో బ్రేక్ ద అగ్రిమెంట్ దానికి రాసుకోండి. సో ఒక మంచి స్టేట్మెంట్ లాగా రాసుకోండి. అది ఐ బ్రేక్ ద అగ్రిమెంట్. I break the agreement that says I am not good. That says I am not good. I am not good enough. So continuation andi. I no longer give it power. I no longer give it power. సో పై దానికి ఏం రాసుకుంటారు అంటే తెలుగు రాసుకోవాలంటే బ్రేక్ ద అగ్రిమెంట్ దట్ సేస్ ఐఎమ్ నాట్ ఎనఫ్. నేను ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న, నమ్మకం పెట్టుకున్నాను, ఏంటి, నేను గుడ్ కాదు అని నమ్మకం పెట్టుకున్నాను, దానికి నేను ఐ నో లాంగర్ గివ్ ఇట్ పవర్, దానికి నేను పవర్ ఇవ్వదలుచుకోలేదు. ఇంకా ఇక్కడి నుంచి నేను ఆ నమ్మకానికి నేను నాకున్న శక్తిని ఇవ్వదలుచుకోలేదు. ఇట్ ఈస్ ఏ లై. ఇది ఒక అబద్ధం. నెక్స్ట్, ఐ చూస్ టు సీ ద ట్రూత్ నౌ. ఐ చూస్ టు సీ ద ట్రూత్ నౌ. ఐ చూస్ టు సీ ద ట్రూత్ నౌ. నేను సత్యాన్ని తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నాను. సో ఇవి చెప్పేటప్పుడు ఎలా ఉండాలి అంటే చాలా కామ్ గా, నీరసంగా అలా చెప్పకూడదండి. ఎలా ఉండాలి అంటే ఫీల్ ద ఫైర్ ఇన్ యువర్ వర్డ్స్. అంటే ఒక ఫైర్ లాగా చెప్పాలి బయటికి. అవి అంటే ఏంటి, అది సరికాని నమ్మకం, నేను దాన్ని బ్రేక్ చేసేస్తున్నాను, తీసేయాలన్నమాట. తీసినప్పుడు ఏం చేయాలి, ఒక ఫైర్ లాగా రావాలన్నమాట వర్డ్స్ మన నోట్లో నుంచి. అది బయటికే మాట్లాడుకోండి. సో నేనేం చెప్తాను అంటే, నేను సరికాదు, నేను గుడ్గా లేను అనే ఈ అగ్రిమెంట్ ని ఈ రోజు నుంచి నేను తీసేస్తున్నాను నా లైఫ్ లో. నేను ఏ మాత్రం శక్తి ఇవ్వట్లేదు ఆ నమ్మకానికి. నేను అబద్ధాన్ని కాదు. అలాగే ఏదైతే బిలీఫ్ ఉందో దానికి రిలేటెడ్ అన్నమాట. సో నేను ఈ రోజు నుంచి నిజాన్ని, సత్యాన్ని తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఏది నిజము అని తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నాను. అలా ఫైర్ గా మనం ఆ వర్డ్స్ ని చెప్పుకోవాలన్నమాట. చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ సిక్స్త్ స్టెప్, లాస్ట్ స్టెప్ అన్నమాట, రీప్లేస్ ఇట్ విత్ ఏ న్యూ అగ్రిమెంట్. సో మనము ఫిఫ్త్ స్టెప్ లో ఏం చేసాము, ఒక పేపర్ మీద రాసుకున్నాం కదా. సో దాన్ని మనం బ్రేక్ ద అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసేసాం. ఏదైతే వర్డ్స్ చెప్పామో దాంతో ఆ అగ్రిమెంట్ ఇంకా పోయింది. ఆ నమ్మకం అనేది, ఏర్పరచుకున్న నమ్మకం అనేది, నేను అంత మంచిగా లేను అనేది, ఆ నమ్మకం ఈ రోజు నుంచి తీసేస్తాను. ఐఎమ్ ద బెస్ట్. సో అది మళ్ళీ రీప్లేస్ ద అగ్రిమెంట్ లో చెప్పుకుంటాము. నేను ఏం చేయాలి అంటే, ఇలాంటివి నా జీవితంలో నుంచి తీసేస్తున్నాను, దీనికి నేను ఏ పవరు ఇవ్వట్లేదు, నేను ఇది అబద్ధాన్ని కాదు, నేను ఈ రోజు నుంచి సత్యం తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఇవన్నీ చక్కగా ఏ అగ్రిమెంట్ కైనా చెప్పుకోవాలండి. ఫిఫ్త్ స్టెప్, బ్రేక్ ద అగ్రిమెంట్. నెక్స్ట్ సిక్స్త్ వన్, రీప్లేస్ ఇట్ విత్ ఏ న్యూ అగ్రిమెంట్. అంటే ఏంటి అంటే, మన పాత దానికి ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో దాన్ని రీప్లేస్ చేయాలి, కొత్త అగ్రిమెంట్ తో మనం మార్చాలన్నమాట దాన్ని. సో దానికి ఏం చేయాలి అంటే, రీప్లేస్ ఇట్ విత్ ఏ న్యూ అగ్రిమెంట్.
క్రియేట్ ఫ్రెష్ బిలీఫ్ అన్నమాట. ఒక కొత్త నమ్మకాన్ని మనకి మనం ఏర్పరచుకోవచ్చు. ఎక్కడి నుంచో ఎవరో చెప్పిన భయాలు, ఆందోళనలు, అబద్ధాలు అవన్నీ నమ్మేసి మనలో మనం ఇంప్లాంట్ చేసేసుకున్నాం అనమాట అవన్నీ. సో వాటిని బ్రేక్ చేసేసి కొత్తగా, అంటే మనకి మనం కొత్తగా ఒక ఒప్పందం చేసుకోవాలి. ఆ అగ్రిమెంట్ ఏదైతే పాత తీసేసామో దాని ప్లేస్ లో కొత్తగా ఫ్రెష్ గా ఒకటి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది రాయాలన్నమాట. సో ఏంటి అంటే, ఐ ఆమ్ హోల్ అండ్ వర్తి ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ ఆమ్. నేను ఈ ప్రపంచంలో వన్నెస్ లో ఉన్నాను, నేను హోల్ లో ఉన్నాను, అంటే మొత్తంలో ఉన్నాను, మొత్తంలో ఈ ప్రపంచం మొత్తంలో ఒక భాగాన్ని. అండ్ ఐ ఆమ్ వర్తి, నేను చాలా విలువ గల మనిషిని. ఐఎమ్ వర్తి ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ ఆమ్, అంటే నేను ఎలా ఉన్నానో దానికి నేను వర్త్ఫుల్ గా ఉన్నాను, విలువ కలిగి ఉన్నాను. సో మనకి ఎలా అన్నా ఉండనివ్వండి, మనకి ఉండే విలువ మనకే ఉంటుంది. అంటే అది ఎవరో ఇచ్చిన దాన్ని బట్టి మన విలువ ఉండదు కదా. మనం ఈ ప్రపంచం మొత్తంలో హోల్లో ఒక భాగము. నేను వర్తి అంటే నేను విలువ కలవాళ్ళని, దాన్ని విలువ కలవాడిని అని చెప్పుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ మనం ఎలా ఉన్నామో అలాగే మన వర్త్ ఉంది అని, విలువ ఉంది అని. నెక్స్ట్, ఐఎమ్ లవ్ డీప్లీ అండ్ న్యాచురల్లీ. నేను చాలా ప్రేమతత్వంతో, న్యాచురల్ గా అంటే సహజమైన ప్రేమతత్వంలో, చాలా గాఢమైన ప్రేమలో ఉన్నాను. ఐఎమ్ లవ్ డీప్లీ అండ్ న్యాచురల్లీ. ఓకే, నేను సహజంగా చాలా గాఢమైన ప్రేమతత్వంతో ఉన్నాను. ఇంకొక రీప్లేస్ అగ్రిమెంట్ అండి. మై ఇంపర్ఫెక్షన్ ఈజ్ మై బ్యూటీ. మై ఇంపర్ఫెక్షన్ ఈజ్ మై బ్యూటీ అంటే నేను పర్ఫెక్ట్ గా లేను, అదే నా అందము. నేను పర్ఫెక్ట్ గా లేను, అదే నా అందము. సో ఇవన్నీ మనకి అగ్రిమెంట్స్ ని కొత్త అగ్రిమెంట్స్ తో రీప్లేస్ చేయటం అండి. సో ఈ అగ్రిమెంట్స్ అన్ని కొత్తగా మనం ఏదైతే రాసుకున్నామో అవి ఒక 3 times మనం రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఏ అగ్రిమెంట్ కైనా మనకి రాసుకోవడం బిలీఫ్, దాన్ని బ్రేక్ చేయటము, న్యూ అగ్రిమెంట్ తో రీప్లేస్ చేయటము. మనం ఏదైతే తప్పు అనుకుంటున్నామో దాన్ని కొత్త అగ్రిమెంట్ తో, కొత్త స్వప్నంతో మనం చక్కగా కొత్తగా మార్చవచ్చు అనమాట. సో ఇది ఏమవుతుంది అంటే, రీరైటింగ్ మనకి ఏదైతే ఉందో అది పోయి కొత్తగా మనం ఏదైతే అనుకుంటున్నామో, మన సత్యలోకము, ప్రపంచం అంతా మారాలి అనుకుంటున్నామో అలాంటి ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అనమాట. మనం చక్కగా ఈ బిలీఫ్స్ ని మార్చుకొని మన లైఫ్ లో అప్లై చేసుకుంటూ ఉంటే ముందు మనకి శాంతి వస్తుంది. ఓకే, చక్కగా హాయిగా క్లారిటీగా ఉండగలుగుతాం అనమాట. సో అలాగే ఈ 4 అగ్రిమెంట్స్ ని మనం గుర్తు తెచ్చుకుంటూ రోజు, అలాగే అగ్రిమెంట్స్ మనం ఏవైతే ఓల్డ్ బిలీఫ్స్ ఉన్నాయో వాటిని తీసేస్తూ, ఓల్డ్ బిలీఫ్ ని ఏది తీసేయాలి, మంచిది అవసరం లేదు. మనకి ఏదైతే పెయిన్ఫుల్ గా ఉందో, మనకి ఏదైతే కరెక్ట్ గా లేదు, అంటే సాడ్ గా బాధగా అనిపిస్తుందో వాటిలన్నిటినీ తీసేయాలన్నమాట. చెక్ చేసుకుని మిర్రర్ లో చూసి చెప్పుకోవాలి, అలాగే ఒక పేపర్ మీద రాసి దాన్ని మార్చుకోవాలన్నమాట. ఓల్డ్ బిలీఫ్ రాయటం, దాన్ని బ్రేక్ చేయటానికి రాయటం, మళ్ళీ న్యూ అగ్రిమెంట్ తో, న్యూ బిలీఫ్ తో మనం దాన్ని రీప్లేస్ చేయటం. ఇవి ఎక్సర్సైజెస్ అన్నమాట అండి. సో ఇది రేపు మీరు ఎక్సర్సైజ్ చేసుకొని రండి. ఓల్డ్ బిలీఫ్స్, అలాగే దాన్ని ఎలా బ్రేక్ చేసాము, దాన్ని మనం ఎలా రీప్లేస్ చేసాము, ఏదో ఒక బిలీఫ్, ఏదో ఒక చిన్నది సరికాని బిలీఫ్ కనిపిస్తుంది కదా, అంటే నమ్మకం మనకి. సో దాన్ని రీప్లేస్ చేసి రాయండి. ఓకే, సో ఇంకా ఉన్నాయండి ఎక్సర్సైజెస్, బిలీఫ్స్. నెక్స్ట్ మనకి టైం దొరికినా నెక్స్ట్ క్లాస్ ఎప్పుడన్నా ఉన్నా మనం అవన్నీ చెప్పుకుందాము. సో లేకపోతే నేను పీడిఎఫ్ చేసి గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను, అవన్నా మీకు చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో ఇక్కడితో క్లాస్ స్టాప్ చేద్దాము. ఏమన్నా డౌట్స్ ఉన్నా, డిస్కషన్స్ ఉన్నా అడగొచ్చండి. మేడం ఒక సెంటెన్స్ మిస్ అయ్యాను మేడం ఇక్కడ. హలో, ఒక్క నిమిషం మేడం, రికార్డింగ్ స్టాప్ చేస్తాను.